హాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజొచ్చి శ్రావణ శుక్రవారం రెండో వారం కాబట్టి పూజ అయితే చేసుకుంటున్నాం కాబట్టి, ఇంక నేనైతే ఇంట్లో పనులన్నీ అయితే చేసేసుకున్నానండి. మొత్తం అయిపోయినాయి అన్నీని. ఇంకా వాకిలి తుడవటం, నీళ్ళు చిమ్మటం, ముగ్గులు పెట్టడం ఇవన్నీ అయితే అయిపోయినాయి. ఇంక ఇప్పుడే ఫ్రెష్ అప్ అయితే వచ్చాను. ఇప్పుడు టైం వచ్చి 6 అవుతుందండి. ఇంకా ఇప్పుడైతే నేను ఇంకా వంట అయితే మొదలుపెట్టాలి. ఇంక ఈలోపు ఇంకా దేవుడి దగ్గర సామాను ఉంటే బయట అయితే పెట్టుకున్నాను. ఇంకా అవి బయట పెట్టిన తర్వాత ఇంక దేవుడి గది నేనైతే శుభ్రం చేశానండి. కానీ మళ్ళీ ఒకసారి మోప్ అది పెట్టుకుంటాను. మరి నేనంతా మళ్ళీ తిరిగాం కాబట్టి. ఇంకా మా కిరణ్ అయితే వచ్చేసాడు. మామిడాకులు రాత్రి తెమ్మని చెప్పాను. కానీ రాత్రి తనకి ఎక్కడికో వెళ్ళాలని చెప్పి ఇంకా రాత్రి అయితే తీసుకురాలేదు. ఇంక పొద్దున్నే తీసుకొచ్చాడు. ఇంక ఇప్పుడు ఇవన్నీ కట్టాలి. మా చిన్నోడు కడతాడులేండి. ఇంక ఇప్పుడు వచ్చి నైవేద్యాలకైతే పొయ్యి మీద అయితే పరమాన్నం పెట్టాను. అలాగే అత్యవసరాన్నం కూడా పెట్టాను. అలాగే పులిహోర కూడా చేసుకుంటున్నాను. ఈ పులిహోర వచ్చేసి చింతపండు ఆవ పెట్టిన పులిహోర అండి. సేమ్ టెంపుల్ స్టైల్లోనే ఉంటుంది. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇదైతే మా వాళ్ళకైతే ఇదైతేనే ఇష్టం అండి. చింతపండు వేసిందే నచ్చుతుంది. ఇంకా నిమ్మకాయ వేసింది, దబ్బకాయ వేసింది అంత పెద్దగా తినరు. ఇంక నేను ఎప్పుడు ఇదే చేసుకుంటాను. ఎప్పుడైనా రాత్రి కొంచెం అన్నం మిగిలితే మాత్రం నిమ్మకాయ పిండుతాను. లేదంటే మామిడికాయ వేసి చేసుకుంటాను. లేదు అంటే మాత్రం అలా ప్రసాదాల వరకు అయితే ఇంక చింతపండు పులిహోర ఎక్కువ చేసుకుంటాను. ఇంక ఇది అయిపోయిన తర్వాత అయితే గారెలకిని, బూరెలకి అన్నది పప్పు అయితే రుబ్బుకుంటున్నాను. నేనైతే కంటిన్యూస్గా ఒక్క పనిలోనే ఉండిపోనండి. కొంచెం 4 రకాల ఇప్పుడు వంటని, కొంచెం పై పనులని ఇంకా అలా తిరుగుతా చేసుకుంటాను. మాకు ఎందుకంటే ఇక్కడ కరెంటు కూడా ఎక్కువ ప్రాబ్లం కాబట్టి నేను ముందు కరెంటు పనులు ఏమైనా ఉంటే అవి పూర్తి చేసుకుంటాను. మళ్ళీ అయిపోయిందంటే దాని గురించి ఆయన కూర్చోవాలి కదా అని చెప్పి ఇంక ఇప్పుడైతే ఆ పప్పు అయితే రుబ్బేసుకున్నాను. గారెలకి అయితే కలుపుకుంటున్నాను. కలిపేసుకుని అదైతే పక్కన పెట్టేసాను. ఇక్కడైతే బూరెలు వేసుకుంటున్నాను. బూరెలు అయిపోయిన వెంటనే ఇంక దాని మీదే గారెలు కూడా వేసేసాను. ఇంక ఈ గారెలు అయిపోయిన తర్వాత ఇంకా బెల్లం తాలికలు చేయాలండి. ఇంకా బొబ్బట్లు చేయాలి, పూరీలు చేయాలి. ఇంక ఇలాగా ఒకటి చేసుకుంటున్నాను. ఇక్కడ నాకు వచ్చింది ఏంటంటే వంటగది చాలా చిన్నది కాబట్టి చాలా ఇబ్బందిగా ఉంటుంది వంటలు ఇలాంటివి మాకు ఇంట్లో వరకు అయితే పర్వాలేదు కానీ ఇలా ఏమన్నా కొంచెం ఎక్కువ వంటలు ఉన్నప్పుడు అయితే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇంటి నిండా గిన్నెలు అయిపోయినట్టు ఉంటుంది. ఇంకా నేను రైస్ కుక్కర్లో వచ్చి కుడుములు అయితే పెట్టేసుకున్నాను. బెల్లం కుడుములు రైస్ కుక్కర్లోనే పెడతానండి. ఎందుకంటే నాకు అది ఎందుకో సింపుల్గా అనిపిస్తుంది. పక్కనే ఇడ్లీ పాత్ర అంతా తీయవలసిన పని ఉండదు. అలాగే ఇంకొంచెం అది కూడా మళ్ళీ మధ్యలో ఒక 10 నిమిషాలు గ్యాప్ ఇచ్చుకుని గడపలకి ఇంకా బ్యాలెన్స్ గడపలు ఉండిపోతే గడపలో పసుపు అలాగే పీఠం కూడా రెడీ చేసుకుంటున్నాను. ఇంకా పీఠం రెడీ చేసుకున్న తర్వాత అయితే ఇంక ఫోటోలు అవి పెడితే మా చిన్నోడు అది వెనకాల బ్యాక్ డ్రాప్ అయితే చేస్తానంటున్నాడు. ఇంకా అందుకని చెప్పి మళ్ళీ ఇందులోకి వచ్చేసాను నేను. సరే వాడికి కూడా పని అయిపోతుంది కదా అని చెప్పేసి మళ్ళీ నేను వంట అయితే అయ్యేసరికి ఆడు కొంచెం చేయాలి కదా అని చెప్పేసి ఇంక నేనైతే ఇదైతే పెట్టేసి ఇంకా అక్కడ ఫోటోలు అయితే పెట్టుకుని ఫోటోలు అవన్నీ తెచ్చేసి పెడితే వాడు వచ్చి వినాయకుడిని అయితే సెట్ చేస్తున్నాడు. మా పెద్దోడు చేసేవాడు. పెద్దోడు ఇంటికాడ హాస్టల్కి వెళ్ళకముందు ఈడు కొంచెం అలవాటు తక్కువ అనుకోండి. కానీ ఈడు కూడా చేస్తాడు. ఆడికి వచ్చినంత వరకు ఆడు ఏదో ట్రై చేస్తాడు. పిల్లలిద్దరూ బాగానే చేస్తారు అన్నీని. ఇంక పెద్దోడైతే చాలా బాగా చేసేవాడు. ఏ పూజ వచ్చినా ముందు అన్నీ ఆడే సర్దుతాడు. వెనకాల అన్నీ ఆడే చూసుకుంటాడు. ఇంక పోయిన సంవత్సరం లేడు. అలాగే ఇప్పుడు కూడా హాస్టల్లోనే ఉన్నాడు. కొంచెం బెంగగానే ఉంటుంది అనుకోండి. కానీ పర్వాలేదు. ఆడు 4 రోజుల్లో అయితే వస్తున్నాడు కాబట్టి అంత పెద్ద ఇదిగా ఏమీ లేదు. మా చిన్నోడి వరకు అయితే ఆడు చేసేసి వెళ్ళిపోయాడు బయటికి. ఇంక నేనైతే ఇప్పుడు దేవుడి దగ్గర అయితే సర్దుకుంటున్నాను. నా వంట అయితే పూర్తి అయిపోయింది. ఇంకా కొంచెం కూర అయితే వండుదాం ఆలు కర్రీ అని చెప్పి అనుకున్నాను. ఇంక ఇదైతే సర్దిన తర్వాత వెళ్దాంలే అని చెప్పి ఇక్కడైతే తోరాలు అయితే రెడీ చేసుకుంటున్నాను. అమ్మవారికి ఒకటి నాకు ఒకటి అని చెప్పి చేతికి కట్టుకునేది అలాగే మెడలో వేసుకునేది కూడా 2 తోరాలు అయితే కట్టేసి ఇంకా మొత్తం దేవుడి దగ్గర అన్నీ సర్దేసుకుని ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయాను అనుకోండి. ఇంక వచ్చి పూజ అయితే మొదలు పెట్టుకోవచ్చు. ఇంక పూజ మొదలు పెడితే ఇవన్నీ కుదరవు కాబట్టి ఇంక నేనైతే ఇంచుమించు అన్నీ సర్దేసినట్టే అండి. ఏమీ మర్చిపోలేదు. అన్నీ సర్దేశాను. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేయడమే. పీఠం దగ్గర అయితే సర్దేశాను. ఇంక నేను అయితే రెడీ అయిపోయి ఇంక పూజ మొదలు పెట్టుకోవడమే. ఇంక ఈలోపు సలివిడి వడపప్పు అలాగే రాత్రి నానబెట్టుకున్న శనగలు అన్నీ కూడా అక్కడే రెడీగా పెట్టేసుకున్నానండి. ఇంకా గబుక్కుని మళ్ళీ ఎవరన్నా తెమ్మంటానికి ఎవరైనా అత్తయ్య గారు ఉంటే తెచ్చేవారు. ఇంక అత్తయ్య గారు లేరు కాబట్టి అన్నీ నేనే రెడీ చేసేసుకుని ఇంక బయటకు లేకుండా కొబ్బరికాయ అన్నీ అక్కడే పెట్టేసుకుని ఇంక మేమిద్దరం అయితే పూజ దగ్గర కూర్చున్నాం.
ఎప్పుడు ఈయనే చేయింతారు నాతోటి వరలక్ష్మి వ్రతం అలాగే వైభవలక్ష్మి పూజ కూడా ఈయనే చేయిస్తారు. మాకు ఇంక ఇలా అలవాటు అయిపోయింది. ఇంక ఇప్పుడైతే వినాయకుడి పూజ చేసుకున్నాం. వినాయకుడికి అయితే హారతి అయితే ఇచ్చేసి ఇంకా అమ్మవారి పూజ అయితే మొదలు పెట్టేసుకుంటామండి. విద్యాయే నమః ఓం సర్వభూతహితప్రదాయే నమః ఓం శ్రద్ధాయే నమః ఓం విభూత్యై నమః ఓం సురభ్యై నమః ఓం పరమాత్మికాయే నమః ఓం వాచాయే నమః ఓం పద్మలయాయే నమః ఓం పద్మాయే నమః ఓం శుభాయే నమః ఓం స్వహాయే నమః ఓం స్వాహాయే నమః ఓం స్వధాయే నమః ఓం సుధాయే నమః ఓం ధన్యాయే నమః ఓం హిరణ్మాయే నమః ఓం లక్ష్మీ నమః ఓం దీప్తాయే నమః ఓం వసుదాయే నమః ఓం వసుధారిణ్యే నమః ఓం కమలాయే నమః ఓం కాంతాయే నమః ఓం కామాక్ష్యే నమః ఓం పద్మోద్భవాయే నమః ఓం పద్మనాభిప్రియాయే నమః ఓం రమాయే నమః ఓం పద్మమాలాధరాయే నమః ఓం దేవ్యై నమః ఓం పద్మిన్యే నమః ఓం పద్మగంధిన్యే నమః ఓం సుప్రసన్నాయే నమః ఓం ప్రసాదాభిముఖ్యే నమః దేవతాయ నమః మంత్రపుష్పం సమర్పయామి శ్రీ మహాలక్ష్మీ దేవతాయ నమః సువర్ణదివ్య మంత్రపుష్పం సమర్పయామి తల్లి శ్రీమాత్రే నమః ఓం శ్రీమాత్రే నమః మంత్రపుష్పం సమర్పయామి. హాయ్ అండి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రావణ శుక్రవార వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. ప్లీజ్ అండి నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ లైక్లు అనేది నాకు చాలా చాలా విలువైనయండి. నాకు చాలా బూస్టప్గా కూడా ఉంటాయి. ప్లీజ్ లైక్ చేయండి. అమ్మవారి పూజ అయితే అయిపోయిందండి. ఇప్పుడు వచ్చి కథ అయితే మొదలుపెట్టారు. ఇంకా నైవేద్యాలు అవన్నీ పెట్టేసుకున్నాము. కథ అయిపోయిన తర్వాత ఇంక దీపం దూపం ఇచ్చేయడమే. ఈ సంవత్సరం అయితే మాత్రం ఇలా ముగ్గురుమే ఉన్నామండి. ఇంకా మా దగ్గర కిరణ్ కూడా ఉన్నాడు. మేము నలుగురు ఉన్నాం అంతే. ఎప్పుడు అత్తయ్య గారు మావయ్య గారు అయితే ఖచ్చితంగా ఉంటారు. మా పెద్దోడేమో పోయిన సంవత్సరం లేడు, ఇప్పుడు లేడు. వీళ్ళిద్దరూ అయితే ఇప్పుడు లేరు. ఇంకా మా అమ్మ మా నాన్న కూడా ఇక్కడే ఉండేవారు. మా తమ్ముడు వాళ్ళు కూడా ఇక్కడే చేసుకుంటేవారు వ్యాలింగ్లోని. మా మరదలు ఇక్కడికి వచ్చేది, నేనేమో అక్కడికి వెళ్ళేదాన్ని. అలా తాంబూలాలు అవి తీసుకుంటేవాళ్ళు. ఇంక ఈ సంవత్సరం మేము వాళ్ళకి కుదరలేదు, వీళ్ళకి కుదరలేదు. ఇక్కడ అయితే ప్రదక్షిణ అయితే చేసేసుకున్నానండి. చేసేసిన తర్వాత ఇంకా నమస్కారం అయితే చేసేసుకుని పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకోండి మా అమ్మవారు అయితే ఎలా ఉన్నారో. ఇంక ఇక్కడి నుంచి ప్రసాదాలు అవి పెట్టుకోవాలండి. ఇంకా పెట్టుకుని కొంచెం ఇచ్చినవి ఉంటే ఇచ్చేసుకోవాలి. ఇదిగోండి నా పూజ అయితే ఇలా చేసుకున్నాను. నేను వచ్చిన కాడి నుంచి అత్తయ్య గారు అయితే ఇలాగే చేసుకుంటున్నారు. నాకు ఇలాగే చెప్పారు, నేను ఇలాగే చేసుకుంటున్నాను. ఇవి ప్రసాదాలన్నీ చేసుకున్నాను. నాకు తెలిసిన వరకు నేనైతే చేసుకున్నాను. మీ ఇంట్లో మీరు ఎలా చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకే, బాయ్. ఇంకా వీళ్ళందరికీ భోజనాలు అవి పెట్టేసి ఇంకా ప్రసాదాలు అవి కూడా ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చేసి ఇంకా నేనైతే పెట్టుకున్నానండి. కొంచెం పులిహార అలాగే బూరి గారె అన్నీ నేనైతే పెట్టుకుని తెచ్చుకున్నాను. ఇంకా నా వీడియో అయితే ఇంతే అండి. ఇంక నేను భోజనం చేసిన తర్వాత కూడా నేను ఇంకేం తీయలేదు, ఇంక తీయలేకపోయాను. ఇంకా నా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.